కేసీఆర్ కి కూర్చేయలేదా? కేసీఆర్ కి అయితే కుర్చీ ప్రోటోకాల్ కుర్చీ వేసిరా? వాళ్ళ ఎమ్మెల్యేలకి వెళ్ళేదా? అప్పుడు కుర్చీలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నారు, కుర్చీలు ప్రోటోకాల్ అప్పుడు వేసిర్రు. ఒక్కరు ఎప్పుడు పోయింది అమ్మ మీరు కూడా ఈ బుర్రకి ఎక్కలేదు చాప్టర్ ఇది. చెప్పులే ఎప్పుడు ఒక్కరు ప్లీజ్ నేను అడిగినా అని చెప్పు. మొన్న మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనము రాష్ట్ర అవతరణ దినోత్సవం జరిగినప్పుడు కుర్చీ మన గవర్నమెంట్ ఎవరి కోసం వేసింది? వేసిరా? కేసీఆర్ కుర్చీ వేసినాం కదా. ఎవరు? రేవంత్ రెడ్డి సీఎం అయినాక ప్రతిపక్ష నాయకుడికి కుర్చీ ఆడేసినాం కదా. ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? ఏ పార్టీ ఎమ్మెల్యేకి ఇస్తలేరు? అలాగా ఏది ఆమె కాన్షియస్ ఎమ్మెల్యే అని చెప్పా? ఎక్కడ కింది లేదా మీది లేదా? మీద రాష్ట్ర అవతరణ రోజా? రాష్ట్ర అవతరణ రోజు మీది ఇయ్యారు కదా. సరే ఇవన్నీ ఎందుకు బాయ్? సరే ఒక మాట వినండి, మళ్ళీ వద్దు అర్థమైందిగా. సరే మీ కేసీఆర్కి అయితే కూర్చేసారు కదా, మీరు దానికి హ్యాపీ కండి. చలో వద్దుగా, నో టాపిక్ వేరే సబ్జెక్ట్ అది వద్దు కదా. వద్దు కేసీఆర్కి వేసారు, ప్రతిపక్ష నాయకుడికి. సబిత కూడా కూర్చేసారు. కేఎల్ఆర్ అపోజిషన్ పార్టీ మా ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా కూర్చేసారు. దాని మీద సబితా ఇంద్రారెడ్డి అలిగింది, అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతే కదా, ప్రాబ్లం అదే కదా. గౌరవ్ ఇప్పుడు ఒక్కటినండి, నీకు కుర్చీ చేయకపోతే నువ్వు బాధపడు. ఇది క్లారిటీ ఇవ్వాలి. చాలా సేపటికి నాకు క్లారిటీ వచ్చింది ఇది. ఓకే నేను ఇలా వద్దిగా అది. అమ్మా సబితమ్మ, నీకు కుర్చేసారు కదా తల్లి, నీకు కుర్చేసారు కదా. నీ ఎమ్మెల్యే ప్రోటోకాల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు పాటించారు కదా. నీకు కుర్చీ వేయకపోతే నువ్వు బాధపడు. ఇప్పుడు మా పార్టీ ఎమ్మెల్యే ఓడిపోయాడు, అది మా ఇష్టం. అది నీకు మర్యాద ఇవ్వకపోతే, నీ గౌరవం ఇవ్వకపోతే నువ్వు అడుగు. మరి మా కేళ్ళని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉండదట. అంటే రెండు రకాలుగా ఉంటది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ కూడా ఆయననే. ఇది వినాలి, ఇదే ప్రేమ్ ఇది కొంత ఇది వినాలి. మీకు చాలా ఇంపార్టెంట్ ప్రేమ్ ఇది మా